హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్ వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్ ఖచ్చితంగా మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐపీఎల్ 2026 లో మ్యాచ్ నెంబర్ 41 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్. మరి ఎస్ఆర్హెచ్ బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచ్లు గెలిచేస్తుంది. మరి ముంబైలో కూడా అదే రచ్చ కంటిన్యూ చేస్తుందా? ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి వానకాలలో జరగబోతుంది. ఇక్కడ యూజువల్గా చూసుకుంటే చాలా హై స్కోరింగ్ పిచ్ అయితే ఉంటుంది. యూజువల్గా చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేజ్ చేద్దామని చూస్తాడు. ఇక్కడ మీరు ఫస్ట్ బ్యాటింగ్ వేసి 210, 220 కొట్టకపోతే అది సరిపోదని చెప్పుకోవచ్చు డిఫెండ్ చేసుకునటానికి. ఇక ఇక్కడ మొత్తం 129 మ్యాచ్లో 58 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిల్లు, 70 సార్లు సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిల్లు. మరి క్లియర్ గా కనబడుతుంది చేజింగ్ టీమ్ కి ఎంత ఇక్కడ హెల్ప్ ఉంటుంది అనేది. ఒక మ్యాచ్ టై అయింది, ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 173 అవుతుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 25 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 15 సార్లు గెలిచింది, ఎస్ఆర్హెచ్ 10 సార్లు అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే స్లైట్ ఎడ్జ్ ముంబై ఇండియన్స్ కున్నా అని రీసెంట్ ఫామ్ మాత్రం చాలా ఎస్ఆర్హెచ్ వైపే కనబడుతుంది. బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచ్లు గెలిచేస్తున్నారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టేబుల్లో చూసుకుంటే 3rd ప్లేస్ లో అవుతుంది. అండ్ ఓవరాల్ చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచ్లు గెలిచి వస్తుంది. చాలా హై కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర. డిఫెన్స్ చేస్తూ గెలిచిల్లు అండ్ పెద్ద టోటల్ని చేజ్ చేస్తూ కూడా గెలిచిల్లు. ఇక అభిషేక్ శర్మ దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ మంచి ఇన్నింగ్స్ అయితే కనబడ్డది. అండ్ ఈ మ్యాచ్ లో కూడా అభిషేక్ శర్మ దగ్గర నుంచి మరి 50 100. గైస్ ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెన్షన్. మరి అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో ఎన్ని రన్స్ స్కోర్ చేస్తాడు? ఇక మరోవైపు ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ట్రావిస్ హెడ్ ఫామ్ లోకి వస్తే ఇట్లా మొత్తం సెట్ అవుతుంది బ్యాటింగ్ మొత్తం. మరి ఇంకా మంచి నాకైతే రాలేదు ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి. మరి ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి ఒక బిగ్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు నెంబర్ 3లో ఇషాన్ కిషన్ చాలా బెటర్ రాణిస్తున్నాడు, కన్సిస్టెంట్ గా రాణిస్తున్నాడు. అండ్ ఇక్కడ ఆడిన అనుభవం కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇషాన్ కిషన్ దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. సో ఈ మ్యాచ్ కూడా అలాంటి పర్ఫార్మెన్సే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మొన్నటిదాకా కెప్టెన్ గా ఉన్నాడు, అక్కడ మంచి రాణించాడు. ఇప్పుడు ప్లేయర్ గా కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. ఇక నెంబర్ 4లో వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్. హెన్రిచ్ క్లాసెన్ గత సీజన్ లో లాగా 250, 200 స్ట్రైక్ రేట్ ఆడకుండా కానీ ఈ సీజన్ లో మొత్తం కన్సిస్టెంట్ గా చాలా మంచి నాక్స్ అయితే కనబడుతున్నాయి. తన దగ్గర నుంచి 30s, 40s, 50s కన్సిస్టెంట్ గా స్కోర్ అయితే చేస్తున్నాడు. సిచ్యువేషన్ తగ్గట్టే ఆడుతున్నాడు. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 5 వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసినాం కదా మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిండో. బ్యాటింగ్ లో కూడా ఈ మ్యాచ్ లో మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ బౌలింగ్ లో కూడా 1 లేదా 2 వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత సలీల్ అరోర్ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ఆ 6 ద్వారా మనకు అర్థమైంది ఇతని దగ్గర చాలా ఎబిలిటీ ఉందని. ఇక తర్వాత అంకిత్ వర్మ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడా ఫీల్డింగ్ లో కూడా క్యాచెస్ అయితే వదులుతున్నాడు ప్రతి మ్యాచ్ లో. ఇక్కడ ఏంటంటే అంకిత్ వర్మని ఫస్ట్ బ్యాటింగ్ వేసే గిట్ట సబ్స్టిట్యూట్ గా పెట్టాలి ఇంపాక్ట్ ప్లేయర్ గా. సో ఆ విధంగా చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి తర్వాత మంచి మంచి బ్యాటర్స్ ఉన్నారు అక్కడ. ప్యాడ్ కమిన్స్ కూడా బ్యాటింగ్ చేస్తాడు అండ్ హర్షద్ దుబే బ్యాటింగ్ చేస్తాడు, శివం కుమార్ కూడా బ్యాటింగ్ చేస్తాడు. ఒకటి అంకిత్ వర్మని ఇంపాక్ట్ సబ్ గా ఉంచితే బెటర్ అయితే ఉంటుంది. ఇంకొక ఎక్స్ట్రా బౌలర్ని ఆడిపించుకోవచ్చు సెకండ్ ఇన్నింగ్స్ లో. తర్వాత మన బౌలర్స్ చూసుకుంటే చాలా బెటర్ రాణిస్తున్నారు.
మీరు అనొచ్చు లాస్ట్ మ్యాచ్లో మరి అన్ని రన్స్ ఇచ్చేయాలని. బట్ అక్కడ చూసుకుంటే పిచ్ వచ్చేసి చాలా ఫ్లాట్ అవుతుంది. ఇంకా 250 కొడతారు అనుకున్నాం. బట్ మన బౌలర్స్కి క్రెడిట్ ఇవ్వాల్సింది అక్కడ 228కే రిస్ట్రిక్ట్ అయితే చేసిళ్ళు. ఆ బ్యాక్ ఓవర్స్లో చాలా బెటర్ రాణించారు మన వాళ్ళు. లేదంటే 250 260 వెళ్ళేది. ఇక ఈ మ్యాచ్కి మరి ప్లేయింగ్లో ఒకసారి మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్, నెంబర్ 4లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6లో సలీల్ అరోరా, నెంబర్ 7లో శివాంగ్ కుమారు, నెంబర్ 8లో హర్ష దుబే, నెంబర్ 9లో ప్యాట్ కమిన్స్ట్రాగా బ్యాటింగ్ అయితే కనబడుతుంది. నెంబర్ 10లో సకీబ్ హుసేన్, నెంబర్ 11లో ఇషాన్ మలింగా, ఇంపాక్ట్ ప్లేయర్గా అంకిత్ వర్మనారు, ప్రఫుల్ ఇంగే. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ టేబుల్లో 9th ప్లేస్లో అవుతుంది. చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు. స్టార్స్ చాలా మంది ఉన్నారు. వరల్డ్ కప్ విన్ అయిన స్టార్స్ ఉన్నారు. బుమ్రా ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఉన్నాడు, మన ఇండియన్ కెప్టెన్. తిలక్ వర్మ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు. అండ్ అదేవిధంగా అక్కడ చూసుకుంటే ఇంకా ఫారెన్ ప్లేయర్స్లో మిచ్చర్ శాంటనర్ మొనరాక్ ఉన్నాడు, షెర్ఫన్ రూథర్ఫర్డ్ మంచి రాణించిన అతను ఉన్నాడు. టీం వచ్చేసి చాలా సాలిడ్గా కనబడుతుంది. బట్ బ్యాటింగ్లో డిసప్పాయింట్ చేస్తున్నారు, బౌలింగ్లో కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేస్తున్నారు. బ్యాటింగ్లో తిలక్ వర్మ మంచిగా రాణిస్తున్నాడు అండ్ నమ్మదీర్ కూడా మంచిగా రాణిస్తున్నాడు. ఇద్దరు మినహాయిసేట కుంటండిగా ఒక సెంచరీ కొట్టిండు, అతను చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. తర్వాత ఒక మంచి నాయకు రాలేదు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. రోహిత్ శర్మ మరి కుంటండిగా ఓపెనింగ్లో బరిలోకి దిగే ఛాన్స్ కనబడుతుంది. 3లో సూర్యకుమార్ యాదవ్, 4లో తిలక్ వర్మ వస్తే బెటర్ అయితే ఉంటుంది, 5లో నమ్మదీరు, 6లో విలియమ్స్ వస్తే బెటర్ అయితే ఉంటుంది, 7లో హార్దిక్ పాండ్యా వస్తే బెటర్ అయితే ఉంటుంది. విలియమ్స్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ కనబడుతుంది. విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ చాలా యూస్ఫుల్ అయితే అవుతాడు అతను. వరల్డ్ కప్లో చూసినాం కదా, 2 డిపార్ట్మెంట్లో కూడా ఈక్వల్గా రాణించిండు. సో కాబట్టి ఖచ్చితంగా విలియమ్స్ని మ్యాచ్ ఆడిస్తారు. పవర్ ప్లేలో కూడా యూజ్ చేస్తారు అతన్ని, ఎందుకంటే మన ఎస్ఆర్హెచ్ దగ్గర టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో మనం చూసుకుంటే రోహిత్ శర్మ క్వింటన్ డికా ఓపెనింగ్లో బరిలోకి దిగితే 3లో సూర్యకుమార్ యాదవ్, 4లో తిలక్ వర్మ, 5లో నమ్మదీర్, 6లో విలియమ్స్, 7లో హార్దిక్ పాండ్యా, 8లో ట్రెంట్ బౌల్ట్ ఖచ్చితంగా మ్యాచ్ ఆడే ఛాన్స్ కనబడుతుంది. 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో అలక్ గజన్ఫర్, 11లో అశ్విని కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్గా రాబిన్ మింజారు, రఘు శర్మ ఇక్కడ లెగ్ స్పిన్ ఆప్షన్ అయితే ఇస్తాడు. ఒకలేట బ్యాటింగ్ కావాలనుకుంటేట రాబిన్ మింజ్ ఉన్నాడు అక్కడ. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి ఖచ్చితంగా కొంచెం ఎడ్జ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్కి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచ్లు గెలిచేస్తున్నారు. బౌలింగ్లో కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు. ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత ఇంకా బౌలింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయింది. సో ఓవరాల్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్కి స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. బట్ ముంబై ఇండియన్స్ని ఏమాత్రం కూడా తక్కువ అంచనా రాదు. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.